ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు, అది ఎంతవరకు నిజం? స్క్రిప్ట్ రాసేసాను. అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను, కృష్ణవంశీ అప్పుడు అసిస్టెంట్ నాకు. అంటే అతనికి అసిస్టెంట్, నా స్క్రిప్ట్ ఎవడైతే డైరెక్టర్కి అసిస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గరికి పంపుతారు, నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని. కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు, విపరీతమైన జోకులు. కాలేజ్ కదా, సెటైర్లా అవి వేసా, తీసుకెళ్ళి రీడింగ్ ఇచ్చా. వర్మ స్క్రిప్ట్ మొత్తం విని, ఏంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు. మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి, ఒక్క జోక్ కూడా ఉండడానికి వీలేదు. ఉండకుండా వద్దు, జోకు అనేది ఉండదు ఆ సినిమాలో. మరి వాట్ ఐ టోల్డ్ అండ్ వాట్ దట్ యూ హ్యావ్ రిటర్న్. సార్ యూ హ్యావ్ గివెన్ మీ ది బేసిక్, ఐ హ్యావ్ డెవలప్డ్. నో, ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్. ఇది ఆడే సినిమానే, గొప్ప సినిమా. అది మొత్తం తీసేసి మామూలుగా కృష్ణవంశీ ఏంటన్నా ఇంక సినిమా ఏముంటుంది, ఇక ఆ సినిమా యూనిట్ అంతా గోపాలరెడ్డి గారితో సహా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని, నాగార్జున. ఎక్కడికి ఎవరికి నమ్మకం లేదు. సరే రాసేసి అయిపోయింది. ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాను, చెన్నై. పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మాలి. నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైట్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చి ఆడాలి. ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు. కమ్యూనికేషన్స్ అప్పుడు సెల్లు గొడవ కాదు కదా, ఫోన్లు. నేను నా మిత్రుడు ఒకడు సివిఎల్ నరసింహారావు అని నటుడు, చిన్ననాటి వాడు, అడ్వకేట్. వాడికి కవర్లో పెట్టి ఇచ్చి, నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి ఇచ్చేరా నువ్వు. వర్షం, వర్షం. సరే నేను ఇచ్చేస్తానులే రేపు అన్నాడు. నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా. వీడు మర్నాడు తీసుకెళ్ళి కారులో వెళ్ళి ఇచ్చేసాడు. అంతే, మళ్ళీ నాకు ఫోన్ లేదు. బాగుందేమో, మళ్ళీ ఈ ఫోన్ ఎందుకు అనుకున్నాను. అంత అయిపోతులే కదా, బాగుంది, నచ్చి ఉంటుంది. సినిమా షెడ్యూల్ ప్రారంభం, శివ ఢింగ్ అని చేయింతో ఒక పెద్ద బోర్డు, నా పేరు లేదు. ఏది ఎప్పుడు సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా, శివ అని చేయింతో ఎర్రగా, పేరు లేదు నాకు ఇక్కడ. నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి, నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు. నేను కాదు, వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు, అన్నీ హాయి చెప్తాడు. ఓకే, చెప్పేస్తాడు అతను. సరే టీకే, ఎట్లా నేను చెన్నైకి వెళ్ళిపోయా. నాగేశ్వర కోడైరెక్టర్ నాకు ఫోన్ చేసి, ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్, మళ్ళీ రాలేదు, నేనేం చేయను, వాళ్ళకి రెస్పాన్స్ లేదు, అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం, ఆ విషయం నాకు తెలీదు, అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు, అవి ఇవి. సరే ఇప్పుడు ఏం చేయమంటున్నాను, ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నేనడం ఏంటంటే, నేను నా పని నేను చేసాను కదండి, అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ. అను పెద్ద డైరెక్టరు, అతను ఫస్ట్ టైం అంటే పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైపు, పెద్ద కంపెనీ కదా. సార్ తప్పేమని ఫోన్ చేశాను, ఎత్తాడు. భరణి ఏంటి చాలా రోజుల తర్వాత, అది నేను అనాల్సింది మీరు అన్నారేంటి. సరే ఠీక్, ఎప్పుడు అట్లాగే ఉంటుంది, రివర్స్ బ్యాచ్ కదా. అంటే అవన్నీ గుర్తులు, ఇవి కూడా గుర్తుండవు అతనికి, అది గమ్మత్తు. ఏంటి అన్నాడు ఫోన్లో. నేను ఇమాజిన్ చేయగాడు ఆయన ఎలా అంటున్నాడు. సార్ సినిమా ఎప్పటి నుంచి, నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా. అట్లా మంచి సార్, ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను. నెక్స్ట్ సినిమా అంటే క్షణక్షణం, ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను. సరే సార్, అయితే ఎక్కడున్నారు? నాన్న శాలిగ్రామంలో ఉన్నాను సార్. ఈవినింగ్ ఫ్లైట్ నాకు 7 o'clock, అదే ఈవినింగ్ ఫ్లైటు, వస్తే 5 గంటలకి మీ ఇంటికి వస్తాను, ఎక్కడ అడ్రస్ అన్నాడు. మీ వాళ్ళకి తెలుసునండి కారు వాళ్ళకి. ఉతిది కంటిన్యూ తుడుస్తున్నాడు. కానీ చెప్పాం కదా అతను అబద్ధం ఆడని. కట్ చేస్తే 5 గంటలకి కారు ఉంది ఇంట్లో. మా ఆవిడేమో పూరిటికి వెళ్ళింది, లేదు ఒక్కడనే. నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా, అప్పుడు లేడు. వచ్చాడు, టీ కావాలే, నేనే పెడతాను, నాకు మంచి, నేనే వెరీ గుడ్ కుక్. చాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు.
ఏంటి సార్ అదే భరణి నేను తీసేసాను తెలుసు నీకు తెలుసా అన్నాడు. అవును సార్. సంతోషించాను. ఎందుకు తీసేసానో తెలుసా? తెలియదు సార్. ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ ఈజ్ గాడ్. స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాటితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితోటో థర్డ్ పర్సన్ ఆడెవడనే పంపించావు. ఫస్ట్ మిస్టేక్. అవునా కాదా? మిస్టేక్ సార్. నాకు తెలుసు దాని ఇంపార్టెంట్, నాకు తెలుసు. అది కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా, వర్షం, మరో గచ్చంతం లేదు, కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే, దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను. బట్ స్టిల్ సారీ ఫర్ దట్. ఏదో చేసి రాత్రిలో ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు, సరే వాటెవర్ మీరు క్షమిస్తే క్షమి. 2, ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవెంతీ మూవీస్. ఎందుకంటే సెవెంతీ మూవీస్ నాకు ఆస్థానా సినిమా కంపెనీ, అక్కడే ఉండేవాడిని ఎప్పుడు. నేను దట్ ఈస్ నాట్ ట్రూ సార్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రైటర్. లేడీస్ టైలర్ కదా, నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకగలను అసలు అట్లా? ఇప్పుడు అప్పుడే ఇది 15వ సినిమా నాకు. నేను అక్కడ కదా ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే ఎట్లా సర్వైవ్ అవ్వగలనా? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు. అదే ఇన్సిడెంట్లు, మంచి స్క్రీన్ ప్లే ఒక అని నా పైన చూసి, నా పైన శ్రీదేవి బొమ్మ ఉంది. భరణి ఈవిడితో సినిమాలు తీయాలి, శ్రీదేవి ఐ లైక్ సార్. శ్రీదేవితో తీదురుగా నా సంగతి ఏమిటన్నా, ఎల్లుండి బయటికి రా అన్నాడు. క్లారిటీ వచ్చేసిందా? సో అతని కోపము, అతని ద్వేషము, అతని ప్రేమ, అతని అటాచ్మెంట్ అన్ని క్షణభంగురాలే. శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆర్టిస్ట్ పెట్టుకున్నాం, ఏదో క్యాలెండర్ వచ్చింది పెట్టింది. అది చూసారా, ఇది కార్యకారణ సంబంధం. అసలు నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు. శ్రీదేవి అందరికి ఇష్టమో నాకు ఇష్టమో, ఏ టపాకాయలు అప్పుడు ఉంటుంది కదా పెట్టామన్నమాట కొత్తగా. నా వెనకాల ఉందని అంత నోటీస్ కూడా నేను చేయలేదు. అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవి అన్నాడు. తర్వాత సినిమా తీశాడు, మనల్ని లేము, అది వేరే విషయం. అండ్ శ్రవంతి రవికిషోర్ టాపిక్ వచ్చింది కాబట్టి, రాజోల్లో మీరు ఆయన కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళు అంటే అందరా ఎవరు? లేడీస్ టైర్ ఈజ్ ఆల్సో అ మిరాకిల్ టు మై లైఫ్. మా గురువుగారు రాళ్లపల్లి, అప్పటికి నేను ముగింపు లేని కదా నాటకం రాశాడు రాళ్లపల్లి గారు. అది దాన్ని సినిమా చేద్దామని కోరిక. ఎప్పుడు సెలవులున్నా నా ఉద్యోగం లేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుంటుండే రాళ్లపల్లి గారి ఇంట్లో. ఇట్స్ మై హౌస్. సో అక్కడ మంచిగా వేళకు అన్నీ అయిపోతుండేవి కదా. హాయిగా ఏమైనా నువ్వు ఇంత మంచి రైటరు కదా నువ్వు, ఒకసారి వంశీని పరిచయం చేస్తా, శివాణ్ణి పరిచయం చేస్తా అంటుండే. ఒకసారి క్రాంతి కుమార్ని పరిచయం చేస్తా అన్నాడు. క్రాంతి కుమార్ సార్ పైన ఒక మేడ మీద ఇలా కటకటాల దాంట్లో ఇట్లా తిరుగుతున్నాడు అన్నమాట ఆయన. చూస్తుంటేనే పుల్లే ఉన్న నాకు వద్దు సార్. అప్పటికే ఆయన మీద రాక్షసుడు అని అవన్నీ తర్వాత చాలా క్లోజ్ అయ్యాం, అది వేరే విషయం. నాకు వద్దు సార్. వంశీ ఎందుకు? వంశీ చాలా పెద్ద డైరెక్టరా. సరే ఓకే చలో. పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ప్రసాద్ ల్యాబ్లో నేను వెళ్ళాం. తలుపు ఇలా తీస్తే సంఘటన ఏమిటంటే, చిన్న మూవీలో అనే దాంట్లో గోపమ్మ చేతిలో గోరు ముద్ద షాట్ అలా వస్తుంది. అమ్మని ఏమి తీస్తున్నాడు, కట్ చేస్తే ఏంటి స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ, వంశీ గారు. మా వాడయ్యా భరణి రచయిత. అలాగా ఏంటి సార్, నెక్స్ట్ సినిమా తీస్తున్నాను, నేను కామెడీ ట్రాక్ చెప్తాను, టీ బట్ రాయ అని. రైల్వే బ్యాక్డ్రాప్, మేము రైల్వే ఫ్యామిలీ, అది ఆయనకు తెలీదు. రైల్వే బ్యాక్డ్రాప్, కామెడీ ట్రాక్, ఇది క్యారెక్టర్స్. నేను ఇక్కడే ఉంటాను 1 వీక్, నేను వెళ్ళే లోపల మీరు 7 days ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు. పోనీ ఇంకెందుకు అయిపోయింది కదా, ఇటు టైప్ ఉంటుంది కదా కూడా. అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగినాయి నా క్యారెక్టర్స్. నేను వచ్చేసాను. నేను చాలా స్పీడ్ రైటర్ని, ఫాస్టెస్ట్ రైటర్ అన్నమాట. అంటే నేను మొత్తం సినిమా 3-4 రోజుల్లో రాసేస్తాను. అయితే దాని గురించి 10 రోజులు ఆలోచిస్తాను. స్క్రిప్ట్ చూశాను, ఫ్యామిలీ రైల్వేస్, ఈ పట్టాలు చూడడం, టపా 7 సీన్లు రాసేసి సాయంత్రం 5ంటికి ఛాయ్ తాగే టైంకి వెళ్ళిపోయాను. ఏమైంది ఏమంటావుటా అన్నాడు. రాసేసాను సార్. రాసేవా? ఆపే చదువు అన్నాడు. చదువుతుంటే ఇంకా ఎర్రగబడి నవ్వాడు. అంతా ఇంత అమ్మా అదే నువ్వు రైటర్వే, నెక్స్ట్ సినిమా నువ్వే రైటర్, ఫోన్ చేయి అర్జెంటుగా, అడ్వాన్స్ ఇప్పించాయి, ఈ టైప్లో ఉంటుంది అతనిది.
అయిపోయింది. ఆలాపన సినిమా ఇప్పటికీ ఇప్పుడు అది అయిపోయింది. దానికి కూడా ఈ ఈ ఈ కామెడీ చూసి అతను ప్రేమించి పెళ్ళాడికి కూడా ఫస్ట్ టైటిల్లో ట్రాక్ రాయించుకున్నాడు. ఓకే. దానికి రామోజీరావు గారి ఆఫీస్ నుంచి ఫస్ట్ టైం 2000 రూపాయలు కట్ట నాకు అమౌంట్ వచ్చింది. అది రాళ్లపల్లి గారి అసిస్టెంట్ కొట్టేశాడు. అదో ట్రాక్. ఓకే. నీ అమ్మ ఫస్ట్ అమౌంట్ ఇంత కట్ట వచ్చింది. దాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా సీల్ కూడా తీయకుండా ఆ లోపల పెట్టుకుని నేను అరకెళ్ళా. వాళ్ళు చూస్తే లేదు. ఆ రూమ్లో నేను, రాళ్లపల్లి గారు, వాడు అసిస్టెంటే. ఈ రాళ్లపల్లి గారు కొట్టాడు. ఇట్లా అనుమానం, నాకు అనుమానం తట్టుకోలేకపోతున్నా. 3వ రోజు నాకు రాళ్లపల్లి గారు సాల్వ ఇచ్చారు. అది నేను నా సూట్ కేసులో పెట్టాను. రాళ్లపల్లి గారు శాలువ అడుగుతున్నారు సార్ అని అడిగాడు అసిస్టెంట్. అంటే అన్న అదే ఆయనకి కావాలట. ఆయనకు అడిగితే నన్ను అడుగుతాడు. రాళ్లపల్లి శాలువ కావాలి, నువ్వెవడరా నువ్వు చెప్పడానికి? అప్పుడు శాలువ ఎక్కడుంది? సూట్ కేసులో ఉంది. సూట్ కేసు నువ్వు ఎందుకు చూసావు? అందులో డబ్బులు ఉండాలి. లేవు. మరి ఎంతనే? అందులో 100 రూపాయలే ఉన్నాయి. ఉన్నట్టు ఎట్లా తెలుసు? మా నాకు కొడక. ఇంకా నైటు అందరు ఇక్కడ కూర్చుని ఆడుతుంటే రాళ్లపల్లి గారిని పిలిచి కలిపేస్తే మా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మామూలు నా కొడుకులం కాదుగా, చెప్పు తీసేవా లేదా? కొడితే బ్లడ్ చచ్చిపోతున్నాడు. ఆమె కేసేస్తుంది. చచ్చిపోతే ఇక్కడ పడేస్తా. అబద్ధం. ఫస్ట్ తొలి సంపాదన సార్ అది. కొడితే అసలు కట్ అడుగు ఒప్పుకోలే. వీడేమో ఈయన అంత క్షమాగుణం అంటే వాడికి మందు రాసి అది రాసి నాకు మండుతున్నాయి. సరే నేను ఉన్నాను సార్, నేను ఆ రూమ్లో పడుకుంటా. కట్ చేస్తే నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఆలాపన షూటింగ్ జరుగుతుంది అక్కడ. దానికి నేనే రైటర్. ఆ సినిమాలో ఆ రైటర్ మధ్యలో వెళ్ళిపోయాడు, నన్ను పెట్టాడు. షూటింగ్లో నుంచి మధ్యలో ఇప్పుడు ఏమిటంటే వాడిని రూమ్లో పడుకోవద్దని చెప్పారు. వాళ్ళ రూమ్లో ఉండడానికి వీళ్ళని లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు అనుమానం వచ్చి అసలు నాకు మనసులో పీకుతోంది. ఒకవేళ అన్యాయంగా వాడు డబ్బులు తీసుకోకపోతే వాడిని కొడితే అది పాపం కదా. ఏం చదువుకున్నాం, ఇదేంటి ఇలాగ తొందరపడ్డా అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడని స్పష్టంగా తెలిసి కొట్టే తప్పని సారీ చెప్పాలి. వాడు నిజంగా కనుక కొట్టకపోతే వాళ్ళు క్షమాపణ కాళ్ళనే పట్టుకుంటాం అని. కారు ఇంకో ప్రొడ్యూసర్ వస్తే వాడిని తీసుకుని మా రూమ్ దగ్గరికి వచ్చేప్పటికి వాడు పడుకున్నాడు బయట అరుగు మీద. వెళ్ళి చేయబట్టుకున్నాడు, కాలుతోంది. అరే బయట నేనే పడుకోమన్నా, మరి ఇంట్లో వద్దన్నప్పుడు వాడు ఎక్కడ పడుకుంటాడు? మాత్రం ఏమైనా వేసుకున్నావరా అంటే లేదు. వీడి ప్రొడ్యూసర్ కారులోనే ఉన్నాడు, వేరే ప్రొడ్యూసర్ అయినా. వీడిని లోపల తీసుకొచ్చి మాత్ర తెప్పించి ఛాయ్ తాగమని చెప్పి ఫుడ్ రూమ్లో పడుకోబెట్టి వచ్చేస్తున్నాను. కారులో బయలుదేరుతాను. ఆడెక్కడ దొరికాడు నీకు? ఏ అన్న, మా ఆఫీస్లో టీవీ కొట్టేశాడు అని చెప్పి. నాకు ఓహో అయితే వీడు ప్రధానంగా వీడు బేసికల్గా దొంగ అయిందా? సరే వాడిని రాళ్లపల్లికి చెప్పాను. ఎందుకు సార్ కట్ చేస్తే నా జీవితంలో టెన్షియస్ క్రాంతి కుమార్ దగ్గర బాగా పరిచయమైన ఒక నైటు 11 గంటలకి నన్ను దింపమని ఒక ట్యాక్సీలో పంపించాడు క్రాంతి కుమార్. సరిగ్గా బ్రిడ్జి మీద వెళ్తున్నా, ఏంటి నీ పేరు అన్నా? నేను మీకు తెలుసు సార్ అని తిరిగి ఈడు